ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్నటి దినాన మనం ఏ విషయం తెలుసుకున్నామో మనందరికీ తెలిసిందే. వాక్యానికి సంబంధించి ఏ యొక్క అంశాన్ని మనం మొదలు పెట్టుకున్నామో, ఏ అంశం కోసం మాట్లాడుకుంటున్నామో మనందరికీ తెలుసు. కాబట్టి ఆ అంశం బట్టి మనం ఇంతవరకు కూడా మాట్లాడుకున్నాం. విషయం ఏంటి అంటే, దాని యొక్క హెడ్డింగ్ ఏంటని చూసుకుంటే కోరహు అనే సబ్జెక్ట్ మీద మనం తీసుకున్నాం. అదే లైన్లో వెళ్తున్నాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కోరహు అనే దానికి ఈ యొక్క మోషేకి తనకి సంబంధించిన విషయం, ఈ ఇద్దరికి సంబంధించిన విషయానికి ఇక్కడ 12 గోత్రాలు రావాల్సి వచ్చింది. అంటే 12 మంది వంశీకులు రావాల్సి వచ్చింది. ఈ 12 మంది వంశీకులు ఎవరంటే అది కూడా నేను చెప్పడం జరిగింది. ఏంటని, యాకోబుకి ఇవ్వబడిన 12 మంది సంతానాన్ని బట్టి 12 గోత్రాలు, 12 వంశావళి అని ఇంతవరకు చెప్పడం జరిగింది. ఒక్కొక్క వంశానికి ఎంతమంది సంఖ్య ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతమంది అంటే, ఇప్పుడు దాను యొక్క కుటుంబ సభ్యులు ఎంతమంది, నెఫ్తాలి యొక్క కుటుంబ సభ్యులు ఎంతమంది, అషూరు యొక్క కుటుంబ సభ్యులు ఎంతమంది, మరి యోసేపుకి సంబంధించి గోత్రం ఇవ్వబడలేదు. తన ఇద్దరు కొడుకులకి మనిషాకిని తనకి కూడా గోత్రాలు ఎలా పంచడం, అర్ధగోత్రం పంచడం అనేది జరిగిందని చెప్పాను. మరి లేవీకి వస్తే, లేవి గోత్రికుని దేవుడు ప్రత్యేకించాడు, ఆ గోత్రంలో కలపలేదని అక్కడ చెప్పడం జరిగింది. రూబేను గోత్రికులు ఎంతమంది, షిమియోను గోత్రికులు ఎంతమంది, ఇలాగా ఈ యొక్క వరుసలలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతమంది అని లెక్క చూడడం కూడా జరిగింది. ఇందులో మరి ముఖ్యంగా 20 సంవత్సరాల కింద పడ్డ వారిని, అంటే 20 సంవత్సరాల పై వారిని, తర్వాత వృద్ధుల్ని, 20 సంవత్సరాల లోపు అంటే 19 దాకా తీసేసి, వృద్ధులను తీసేసి, స్త్రీలను తీసేస్తే 20 సంవత్సరాల నుంచి బలం కలిగిన బలాఢ్యులు మాత్రమే దేవుడు లెక్కల్లోకి తీసుకున్నాడు. ఒకవేళ వాళ్ళు ఈ 3 గుంపులు కలిపితే అంటే 19 పైలోపులు, 19 వయసు ఉన్నవాళ్ళు, ఈ యొక్క వృద్ధులైన వారు, అంటే మరీ వృద్ధులని కాదు. తర్వాత ఈ యొక్క స్త్రీల సంఖ్య చూసుకుంటే అందులో వయసులో ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు, వృద్ధులు ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు, అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు, అమ్మో ఈ వరుస అంతా చూసుకుంటే మొత్తం ఇంకా లెక్క ఎక్కువగానే దాటు. కాకపోతే విషయం ఏంటంటే, ఈ 12 మంది మగవాళ్ళకి ఎంతమంది సంతానం ఇవ్వబడిందో, ఎంతమంది వంశీకులు వాళ్ళు మాత్రమే లెక్కించారు. వాళ్ళు ఎంతమంది తెలుసా? ఫస్ట్ నేను మీకు చెప్పాను, ఇంతమంది సంఖ్య 6,350,000 మంది. లక్షలు 6, వేలు 3, 150, 6,350,000 మంది దాకా కాల్బలం అని చెప్పాను. అంటే వీళ్ళందరూ కూడా ఇజ్రాయేలీ జనాంగం బయటికి తీసుకురాబడ్డారు. ఎక్కడ నుంచి? శ్రమలైన ఐగుప్తులో నుండి పాలు తేనెలు ప్రవహించే దేశమునకు తీసుకురావడం అనేది జరిగిందన్న విషయం కూడా మనం మాట్లాడుకున్నాం, మనం చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా మనం చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు జరిగింది, ఇంతవరకు వెళ్ళింది, ఇంతవరకు ఇప్పటిదాకా జరిగింది. ఇప్పటి నుంచి ఏంటంటే, మొన్నటి దినాన్ని చెప్పుకున్న విషయం ప్రకారంగా ఈ యొక్క కోరహు కుటుంబ సభ్యులు ఎంతమంది, కోరహు తండ్రి ఎవరు, మోషే తండ్రి ఎవరు, మోషే ఎవరికి పుట్టారు, ఆరాం అనే వ్యక్తికి మోషే, అహరోను, మిరియామని, తర్వాత ఇష్టాకర్కి కోరహు అని, ఇలాగ మనం చెప్పుకోవడం కూడా జరిగింది. అప్పుడు ఏం చెప్పాను? పెదనాన్న, చిన్నాన్న, పిల్లలు అని చెప్పాను. హారానుని, ఇష్టారు అని ఏం చెప్పాను? అన్నదమ్ములు అని చెప్పాను. వీళ్ళిద్దరూ వాళ్ళకేమవుతారు? అబ్రహాంకి అయినట్టుగా మనవాళ్ళు అవుతారని. అబ్రహాం మనవాళ్ళు కాదేలో, కహాతు యొక్క మనవాళ్ళు అనమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళిద్దరూ ఒకటే కుటుంబ సభ్యుల నుంచి వచ్చారు కాబట్టి ఒకటే కుటుంబంలో గొడవ మొదలైంది అని ఇప్పుడు దాకా నేను చెప్పడం జరిగింది.
ఇక ఈ రోజు నుంచి ఈ యొక్క అంశం పూర్తయింది. అంశం అంటే ఏ అంశం? ఈ 12 మంది లెక్కకు సంబంధించిన అంశం అయితే పూర్తయింది. ఎంతమంది? గోత్రం ఏంటి? మనిషి పేరే, ఒంటి పేరు, ఇంటి పేరు, గోత్రం పేరు అయిందని చెప్పాను. రూబేన్ అంటే ఎవరు? యాకోబు పుట్టిన మొట్టమొదటి కొడుకు. షిమ్యోను రెండో కొడుకు. నఫ్తాలి, దాను, ఇస్సాకర్, ఇస్మాయిల్ వీళ్ళందరూ కూడా ఇస్మాయిల్ కాదు, వీళ్ళందరూ కూడా అతనికి పుట్టినోళ్ళు. అంటే వాళ్ళందరూ ఎవరు? కొడుకులు, మగపిల్లలు పుట్టారు, వాళ్ళకు పేరు పెట్టాలి కదా, వాళ్ళ పేర్లే రూబేను, షిమ్యోను, లేవి, యోధా, దాన్. ఇప్పుడు మరి గోత్రానికి వస్తే ఏమన్నావు? లేవి గోత్రం, రూబేను గోత్రం, షిమ్యోను గోత్రం, యోధా గోత్రం, దాను గోత్రం, నఫ్తాలి గోత్రం. మరి అన్ని 12 మంది కొడుకుల పేర్లు కదా. నేను మొట్టమొదటి నుంచి ఫస్ట్లోని యెషయా ప్రసంగం చెప్పినప్పుడే పేర్ల కోసం చెప్పాను. పేర్లు బాగా గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. మొన్న యేసుప్రభు వారి యొక్క అక్కడ ఎందుకు కూర్చున్నారు ఆ ప్లేసులు అన్నప్పుడు కూడా ఊరి పేర్లేంటి, ఏ ఊరి దగ్గర కూర్చున్నారు, ఏ ఊరు బేతనియా ఎక్కడ, ఈ బేతని ఇది కూడా చాలా ఒక నెల రోజుల పైనే మనం చాలా క్లారిటీగా చెప్పుకున్నాం. ఏ అడవిలో కూర్చున్నాడు, అక్కడ పేరేంటి అని ఎంత చక్కగా మనం చెప్పుకున్నామో మీ అందరికీ తెలిసిన విషయమే. అవి వాక్యాలతో సైతం కూడా నేను మీకు పెట్టడం అనేది జరిగింది. అలాగే ఇప్పుడు కూడా ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడన్నా ఎక్కడన్నా మీ దైవజన వాక్యం చెప్తున్నప్పుడు వాళ్ళు చెప్తున్నప్పుడు కొంచెం ఒకవేళ వాళ్ళు స్పీడ్గా చెప్పినప్పటికే మీరు అక్కడ సబ్జెక్ట్ గుర్తుపెట్టుకోండి. అది ఊరి పేరా, మనిషి పేరా, వీధి పేరా, ఇంటి పేరా, రాజ్యం పేరా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మనకు వాక్యం చాలా క్లారిటీగా అర్థమవుతూ ఉంటుంది. ఏది విన్నామా అన్నది కాదు, విన్నది ఎంత గమనించాము అన్నది ముఖ్యం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దాకా ఈ యొక్క విషయం అయితే పూర్తయింది. ఏ విషయం? ఈ యొక్క విషయం. ఈ ఆరాంకి ఎవరన్నాను? ముగ్గురు అని చెప్పాను. విషయం ఏంటంటే ఇక్కడ మోషే తమ్ముడు, అహరోను అన్నయ్య. అహరోనికి యాజకత్వం ఇవ్వబడింది, మోషేకి నాయకత్వం ఇవ్వబడింది. మోషే యాజకుడు కాదు, మోషే అన్నయ్య, ఆయన అహరోను యాజకుడు. మోషే అన్నయ్య ఎవరు? యాజకుడు. మోషేకి అహరోను ఏమవుతాడు? అన్నయ్య అవుతాడు. తన మీద 3 నెలలు పెద్దోడు అనుకుంటా. ఒకసారి అది కూడా నేను మీకు చదివి వినిపించాను కదా, చూడండి, బైబిల్లో ఉంటుంది, చదువుకోండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మిరియాము కూడా ఒక ప్రవక్తని, ఆ ముగ్గురిని దేవుడు ఎన్నుకున్నాడు. ఏ ఒక్కరిని కూడా కుటుంబంలో తక్కువ చేయలేదు. ముగ్గురు పుట్టారు, ముగ్గురిని ఎన్నుకున్నాడు. ఆవిడకి ఏమి ఇవ్వాలో అది ఇచ్చాడు, మోషేకి ఏమి ఇవ్వాలో అది ఇచ్చాడు, అహరోనికి ఏమి ఇవ్వాలో అది ఇచ్చాడు. అలాగే లేవి గోత్రానికి సంబంధించిన ఎవరైతేనో కోరాహుకి ఏమి ఇవ్వాలి, కోరాహు యొక్క కొడుకులకి ఏమి ఇవ్వాలి అన్ని దేవుడు రాసి పెట్టి ఆ యొక్క పోస్టులు చక్కగా దేవుడిచ్చాడు. ఎవరు ఏ యొక్క పోస్టుకు అర్హులు, ఎవరు ఏ యొక్క పదవికి యోగ్యులు, ఎవరు దేనికి సామర్థ్యం కలిగిన వారు, ఎవరికి ఎలాంటి టాలెంటెడ్ పర్సన్ ఉంది అని, స్త్రీకైనా మిరియాంకి ఏమి ఇవ్వాలి, వీళ్ళకి ఏమి ఇవ్వాలి అని దేవుడికి తెలియని విషయం అంటూ ఏదన్నా ఉందా? దేవుడికి తెలీదా? ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎవరిని నాయకులు చేయాలో, ఎవరిని అడుక్కు తినేలా చేయాలో, ఎవరికి యాజకత్వం ఇవ్వాలో, ఎవరికి ధర్మకత్వం అన్నీ తెలుసు ఆయనకి. ఆయనకి తెలీదు అన్న మాట ఉన్నది చూసారు, అది చాలా ఒక విధంగా చెప్పాలంటే శాతాను పట్టుకున్న వాళ్ళు అనే మాట అది. దేవుడికి తెలియకుండానే సృష్టి చేశాడా? దేవుడికి తెలియకుండానే ఆ యొక్క దేవదూతని శాతానిగా మారాడా? దేవుడికి తెలియకుండా అసలు దేవుడికి తెలియదన్న పదం రాకూడదు. బైబిల్ అంతా చూసుకుంటే నాకు మరుగైంది ఏదీ లేదని దేవుడు చెప్తున్నాడు. భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడున్నావన్న దేవుడిని మనం ప్రశ్నించగలమా? సముద్రముని తడిగుడ్డలతోటి నేను పొత్తుగుడ్డలతో వాటర్నంతా కట్టాను, నువ్వెక్కడున్నావయ్యా అని అడుగుతున్నాడు. ఆయన మనం ప్రశ్నించేతో అంత ఈజీగా నోటికి ఎలాంటి మాట వస్తే బైబిల్ జ్ఞానం ఉండదు, ఏ జ్ఞానం ఉండదు, ఏదో మాట్లాడేసామా లేదా అంతే. ఆ యొక్క సబ్జెక్టు తక్కువ అని విస్తారమైన మాటలు ఎక్కువగానే ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డారా,
నొప్పి ఏదన్నా మనకు ఉందనుకో, అది కడుపు నొప్పో, కాలు నొప్పో ఏదన్నా ఉందనుకో చాలా విస్తారంగా ఉంటుంది. విస్తారంగా ఉండబట్టి మనం ఆ నొప్పి కోసం అల్లల్లాడిపోతుంటాం. నొప్పి లేని వ్యక్తి బాగా స్ట్రైట్‌గా నిలబడగలుగుతాడు. కడుపులో నొప్పి వచ్చిన వ్యక్తి అలా నిలబడలేదు. అది కాలు నొప్పి అవని, తలపోటు అవని ఏదైనా మనసు లోన అల్లల్లాడిపోద్ది. ప్రాణం లోన ఆ యొక్క చాలా చికాకయిపోతుంటది. కాబట్టి ఆ మనిషి యొక్క మనసు స్థిమితం ఉండదు. ఆ మనసు స్థిమితం లేక శరీరం కుదురుండదు. కానీ అందులో ఒక ఇంజెక్షన్ చేస్తే చాలా ఆ యొక్క ఇంజెక్షన్ ఆ సిరంజ్ ఎంత ఉంటది? చాలా హాఫ్ ఉంటది. మన బొట్టన వేలు పక్కన ఉన్న చూపుడు వేలు ఎంత ఉంటది? ఆ చూపుడు వేలులో కూడా కొంచెం ఎక్కిస్తారేమో కదా! అంత పెద్ద పెయిన్‌ని కూడా నిమిషంలో అరికట్టేయగలుగుతది. అలాగా సరైన పాయింట్ ఒక్కటి చాలు. విస్తారంగా మనం అలాగా ఎలాగంటే దేవుడికే ప్రశ్న వేసి, దేవుడే తక్కువ, మనమే ఎక్కువ అన్నట్టుగా ఎలా మాట్లాడగలుగుతున్నారో కూడా నాకసలు అర్థం కావట్లే. దాని బదులు మాట్లాడకుండా ఉంటే చాలా మౌనం. దేవునికి విరోధంగా మాట్లాడే కన్నా, ఆ శాపం తెచ్చుకొని కన్నా, దేవుడు వెర్రితనం కూడా చాలా జ్ఞానం అంట. ఎన్నో సార్లు చెప్తున్నాను. మనం జ్ఞానుల్లా ఫీల్ అయిపోతున్నాం. అంటే మనం ఎంత ఎర్రివాళ్ళం ఒకసారి అర్థం చేసుకోండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కుటుంబ సభ్యులలో వీళ్ళు ఎలాగొచ్చారు. కాబట్టి దేవుడికి ఏది ఇవ్వాలో తెలుసు, ఎవరిని ఎక్కడ పెట్టాలో తెలుసు, ఎవరు దేనికి టాలెంటెడో తెలుసు. మనకున్న ఆటిని చూసుకొని చిన్ని చిన్ని దుమ్ము ధూళి అంతా చూసుకొని చాలా గొప్పగా చేసేస్తామని అనుకుంటూ ఉంటారు. కదలని కొండలాగా ఉంచిన వాళ్ళని ఇంకా ఆళ్ళు అలాగే ఉంటారంతే, అది దేవుని చిత్తం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటిదాకా ఈ యొక్క వాక్యం ఇక్కడి దాకా ఇలా సాగింది. ఎక్కడి దాకా? వంశాల దాకా సాగింది. గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క గోత్రం అని వచ్చేటప్పటికి మనిషి మీద పెట్టబడిన ఒంటి పేరు. వీళ్ళందరూ ఎవరు? 12 మంది. ఈ 12 మంది ఎవరు? యాకోబు సంతానం. ఈ యాకోబు సంతానాన్ని ఎవరు ఆశీర్వదించారు? సృష్టికర్త అయిన యెహోవా దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానమును బట్టి, ఇస్సాకుకి ఇచ్చిన ఒకే ఒక్క కొడుకైన ఇస్సాకును బట్టి అతనికి ఇవ్వబడిన 12 మంది, ఒక యాకోబు బట్టి యాకోబుకి ఇవ్వబడిన 12 మంది సంతానం. ఇలాగ వెరసి ఎంతమంది అయ్యారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కడినిచ్చి ఆకాశ నక్షత్రాలు ఇసుక రేణువులు అని చెప్తున్నారు. చూసారు ఇప్పుడు ఎంతమంది వచ్చేసారో? ఒక్కడికి 12 మందిని పుట్టించాడు. ఆ 12 మందికి ఆడోళ్ళు, మగోళ్ళు, పసిపిల్లలంతా తీసేస్తే 20 సంవత్సరాలు పైబడిన 6,43,050 మంది. దేవుడక్కడ, మనం కాదు. ఆయన చేతిలోంచి వచ్చిన వాళ్ళం. నీ చేత్తో చేసావా? చెయ్యి చూపించి అని అడగకూడదు. పిసికేస్తాడా చెయ్యెట్టుకొని? పేక పిసికితే ఇంకేం ఉండదనమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి రేపు ఈ యొక్క వాక్యం అంటే వాక్యం కాదు, ఈ యొక్క అంశం, ఈ 12 మంది యొక్క వంశావళి యొక్క వంశం ఇక్కడితోటి ఈ రోజుతోటి ఆప్ చేస్తున్నాను. రేపటి నుంచి 12 అనే దాని మీద మనం మాట్లాడుకుందాం. 12 అనే దాని మీద మనం మాట్లాడుకుంది. ఈ యొక్క వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందును నెరవేరునుగాక. మనదైన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క భువనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి కాకిడిని తప్పించుమనైనా. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మన దీవించి ఆశీర్వదించునుగాక. గుడ్ నైట్.